సిఆర్పీలు, ఎంఎస్, డిటిపీలు అందరికీ కూడా మరొకసారి నమస్కారం. అంతేకాకుండా ఇక్కడికి వచ్చేసినటువంటి సోదర ఉపాధ్యాయ సంఘాలందరికీ కూడా నా యొక్క నమస్కారాలు. మరి ముఖ్యంగా ఎంఈఓస్ అసోసియేషన్ తరఫున సిఆర్పీలు చేస్తున్నటువంటి విధి విధానాలు పరిశీలించే చాలా క్లిష్టతరంగా ఉన్నాయి. వారు చేస్తున్నటువంటి సమాన పనికి సమాన వేతనము అనేటటువంటి దాని గురించి వాళ్ళు అడుగుతున్నారు, అంతేగాని కొత్తగా ఏమీ అడగడం లేదు. కాబట్టి దయచేసి ప్రభుత్వం వాళ్ళని వాళ్ళు చేసేటువంటి శ్రమను గుర్తించి నిరంతరం అందుబాటులో ఉన్నటువంటిది సమగ్ర శిక్షకు సంబంధించినటువంటి సిఆర్పీలు, ఎంఐఎస్, డిటిపీలు మరి వాళ్ళు చేస్తున్నటువంటి పనికి సమానమైనటువంటి జీతాన్ని ఇవ్వాల్సిందిగా కోరుతూ, ముఖ్యంగా వాళ్ళు కోరుతున్నటువంటి పెద్ద గొంతెమ్మ కోరికలు ఏం కాదు. వాళ్ళు కోరుతున్నట్టు కేవలం మినిమం టైం స్కేల్ అడుగుతున్నారు, అందరికీ ఇస్తున్నారు. వీళ్ళకు కూడా ఇచ్చినట్టయితే వారి యొక్క కుటుంబ సభ్యులతో వాళ్ళు హాయిగా వాళ్ళందరూ కూడా గడపడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది ఒక్కటి చేస్తే బాగుంటుందని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మెసెంజర్ అందరూ మొత్తం సమగ్ర శిక్ష సిబ్బంది అందరూ కూడా మెసెంజర్లకు కాల్ నుంచి అందరికీ కూడా సమాన వేతనం ఇవ్వాల్సిందిగా కోరుతూ ఈ అవకాశం కల్పించినటువంటి ఉపాధ్యాయ సంఘాల నాయకులకు మరియు సమగ్ర శిక్ష లీడర్లకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.